హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ ఎలా ఉంది? సో ఎవరికి పెరిగింది, ఎవరికి తగ్గింది? సో ఈ ఓటింగ్ అనాలిసిస్ మనం చూసినట్లయితే అసలు ఏమి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే దీంట్లో టాప్ కంటెస్టెంట్లు లేకపోవడం. కేవలం ఒక ఆహ్, గౌతమ్ మాత్రమే ఉండడం, ఈ ఓటింగ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలా జనాలు. పైపెచ్చు ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా జరుగుతా ఉంది. అసలు ఫ్యామిలీ వీక్ అంటే బీభత్సమైన ఓటింగ్ పడాలి. సో, అలాంటి ఇంపాక్ట్ అయితే పెద్దగా ఏం కనిపించడం లేదు. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. సో, మీరు కూడా గమనించండి. ఈ ఆహ్, ఇంతకుముందు జరిగినటువంటి సీజన్స్‌లో, ఫ్యామిలీ వీక్స్‌లో ఆ ఎమోషన్స్, ఆ కనెక్షన్స్ ఏ ఏ విధంగా ఉండేటివి. కానీ ఈ ఈ ఎస్పెషల్లీ సీజన్ 8లో మాత్రం నిన్న ముగ్గురొస్తే, ఆ ముగ్గురిలో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదేమో అనిపిచ్చింది. అదేవిధంగా ఫ్యామిలీ వీక్స్ వస్తే ఏదో ఒక రకంగా వాళ్ళు లీక్స్ ఇస్తారు అనే అభిప్రాయం గూడా ఉంది. కానీ పెద్దగా లీక్స్ ఇవ్వలేదు అని అని మాత్రం తెలుస్తుంది. కానీ యష్మి ఫాదర్ మాత్రం ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏంటంటే ఆహ్, కాస్త మా పరువు నిలబెట్టండి అని ఇద్దరిని నిలబెట్టి ఎవరిని యష్మిని, నిఖిల్‌ని చేసినట్టుగా సోషల్ మీడియాలో కోడెక్కొస్తుంది. దాని మీద వాళ్ళిద్దరు నిలబడుకొనుంటే వాళ్ళ నాన్న పక్కన నిలబడుకొని మాట్లాడుతున్న ఫోటో కూడా వైరల్ అవుతా ఉంది. అది అది ఐ యామ్ నాట్ ష్యూర్. కాకపోతే వచ్చిన బజ్ అయితే చెప్తున్నా మీకు. సో, ఇక మనం ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. దానికంటే ముందు నా రిక్వెస్ట్ ఇటు ఉంటది కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేయండి. ఆల్ అనే దాని మీద నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లో వస్తాయి. సో, తప్పకుండా నాలాంటి వాడిని ఎంకరేజ్ చేయండి. సో, 6000 సబ్స్క్రైబర్స్‌కి మాత్రం చాలా దగ్గరకొచ్చేసాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో, నిజంగా మీ హెల్ప్ నేను మర్చిపోలేను. సో, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనే దానికి ఇదొక నేనే ఉదాహరణ. సో, చూసిన ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆహ్, టేస్టీ తేజ మాత్రమే ఓటింగ్‌లో కాస్త ముందుకెళ్ళాడే అని చెప్పొచ్చు. సో, ఇక్కడ గౌతమ్ కృష్ణకి మాత్రం ఓటింగ్ పెరగలేదు. అట్టని తగ్గిపోను లేదు. మిగతా వాళ్ళు పెరిగింది కాబట్టి 100కే కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో, అందువల్ల మనకు తగ్గినట్టు అనిపిస్తది. సో, ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు కానీ టేస్టీ తేజకి అతనికి తగ్గింది. అంటే ఆ గ్యాప్ తగ్గింది. సో, అతనికి, ఇతనికి నిన్నైతే మరి 4, 5% పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంటే, ఇప్పుడు జస్ట్ 2%కొచ్చేసాడు. ఇది అంటే అన్ని పోల్స్‌ని నేను స చూసుకొని యావరేజ్ చూస్తే, సో, ఫస్ట్ ప్లేస్‌లో యాజ్ ఇట్ ఈజ్‌గా గౌతమే ఉన్నాడు. సో, ఇంకా గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ రాలేదు కాబట్టి ఆ ఎఫెక్ట్ కనిపించలేదు పెద్దగా. అందువల్ల అతనికి 26 అంటే 25-26 ఓటింగ్ అయితే పడతా ఉంది. ఆ తర్వాత టేస్టీ తేజ. సో, నిన్న 4, 5 దాకా డిఫరెన్స్ ఉండేది. అలాంటిది ఇప్పుడు జస్ట్ 3%కి దగ్గరకొచ్చేసాడు. సో, టేస్టీ తేజకి ఎందుకు ఆ విధంగా ఓట్లు పడుతున్నాయనే దానికి ఏమి పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఇదేం ఏందంటారు, చిదంబర రహస్యం ఏం లేదు. సో, పేరెంట్స్ వస్తా ఉంటే అతను పడే ఆ వేదన, ఆ డ్రిల్లింగు, ఆ ఏడుస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోద్ది. ఎందుకంటే అతనికి వాళ్ళ పేరెంట్స్ రారని చెప్పేసి ముందుగానే చెప్పారు. సో, కానీ నాకు తెలిసైతే లాస్ట్ డే లాస్ట్ వ లాస్ట్‌గా తేజ వాళ్ళ మదర్‌నయితే ఖచ్చితంగా పంపిస్తారనేది నా అభిప్రాయం. సో, కానీ చాలామంది అది ఫేక్ ఏడుపు అని అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తేజ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఫేక్ చేయడు. ఏదైనా గానీ యదార్థంగా ఉంటది. అతని మాటలు గానీ, చేష్టలు గానీ కాస్త రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. సో, అందువల్ల అతను ఏడవడం నిజమే. నేనైతే నమ్ముతున్నా. మీరు నమ్ముతున్నారా లేదనేది నాకు తెలీదు. సో, కామెంట్ చేయండి. సో, దాని తర్వాత యష్మి ఉంది. యష్మికి నిజంగా వాళ్ళ ఫాదరొచ్చాడు. ఆహ్,
అసలు ఎంతో పెరగాల్సినటువంటి ఓటింగ్. కానీ యష్మికి కూడా పెద్దగా పెరగలేదు ఓటింగు. థర్డ్ ప్లేస్‌లో ఉంది. పర్సెంటేజ్‌లో కూడా 1, 2% తేడా ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం చెప్పడం లేదు నేను ఆ పర్సెంటేజ్‌లు. సో, వాళ్ళిద్దరికి మాత్రం చెప్పా. దాని తర్వాత ఆటోమేటిక్‌గా ఎవరుండాలి? అవినాష్ వచ్చేసాడండి. సో, అవినాష్‌కి ఓటింగ్ మాత్రం ఒక రకంగా చెప్పాలంటే 'టేస్టీ తేజ' అవినాష్‌కి బాగా ఓటింగ్ పడుతుంది. అంటే ఈ ఈ ఈ వారం. సో, మామూలుగా నిన్నైతే ఎలా ఉన్నింది? పృథ్వీ ఉన్నాడు. కానీ ఇప్పుడు 'టేస్టీ తేజ' అవినాష్ ఉన్నాడు. అదేవిధంగా తర్వాత ప్లేస్‌లో అంటే ఫిఫ్త్ ప్లేస్‌లో మారిపోయింది. ఈ 3 ప్లేసులు మాత్రం మారిపోయినాయి టోటల్‌గా. ఏమైందంటే నిన్న పేరెంట్స్ వస్తా ఉంటే 'బిగ్ బాస్' వాళ్ళు ఆ కెమెరాస్ ఎక్కువగా ఎవరి మీద కాన్సంట్రేషన్ చేసినది చూసారు కదా మీరు. సో, విష్ణుప్రియ మీద చేశారు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి పేరెంట్స్ లేరు కాబట్టి ఆ అమ్మాయి ఎలా ఉంటదనేది. ఆ అమ్మాయి నిజంగా వాళ్ళొస్తున్నప్పుడు వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడం, మరి ముఖ్యంగా రోహిణి వాళ్ళ మదరు ఇచ్చినటువంటి ఆ ఓదార్పు, "అమ్మ నీకు అమ్మ లేదని అనుకోబాకు, నేనే మీ అమ్మని అనుకో" అని చెప్పడం. సో, గతంలో కూడా మనం చూసాము. ఐదో సీజన్ అనుకుంటాను. ఐదో, ఆరో సీజన్ అనుకుంటాను. నాకు ఐడియా లేదు. అమ్మాయి పేరు కూడా మర్చిపోయాను నేను. అమ్మాయి కూడా కర్ణాటకే. వాళ్ళ పేరెంట్స్ కూడా యాక్సిడెంట్‌లో చనిపోయారు. అమ్మాయి పేరు గుర్తు రావడం లేదు సారీ. ఆ అమ్మాయికి కూడా వచ్చినోళ్ళందరూ అదే విధంగా చెప్పారు. చెప్తా ఉంటే డ్రిల్లింగ్ భలే ఏడ్చేది. ఈ అమ్మాయి వాళ్ళందరూ చెప్తా ఉంటే సంతోషంగా స్వీకరిస్తుంది. కానీ ఏడుపైతే రావడం లేదు. కంట్రోల్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళ చెల్లెలొస్తది. ఎందుకంటే ఇంకెవరు లేరు గాబట్టి. వాళ్ళ ఫాదర్ కూడా ఎవరు రారు గాబట్టి. కానీ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. కానీ వీళ్ళతో లేడు. దూరం గూడా వాళ్ళ ఫాదర్ రావాలనేది అమ్మాయి కోరిక. వాళ్ళ ఫాదర్ గాని వస్తే మాత్రం టీఆర్‌పీ రేట్ అదిరిపోతది. సో, మొత్తానికి మా లాస్ట్ సెకండ్ ప్లేస్‌లోకొచ్చేసింది విష్ణుప్రియ. నిన్నటిదాకా లాస్ట్‌లో ఉంది. సో, చివరి ప్లేస్‌లో పృథ్వీ ఉన్నాడు. సో, పృథ్వీకేంటంటే ఆ ఎమోషన్స్ పండించి రాదు. అదే పృథ్వీ కూడా చెప్పేదేందంటే, నాకు ఆ విధంగా ఏడవడం అంత రాదురా నాకు భయ్యా అన్నట్టుగా నిఖిల్‌తో చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా అతను ఆహ్, గబక్కన ఏడ్చే మనస్తత్వం కాదు. కొంతమంది ఎంత కష్టాలొచ్చినా ఏడవరు. సో, మనసులోనే కుమిలిపోతా ఉంటారు. ఆ టైపు పృథ్వీ. సో, కాబట్టి పృథ్వీ లాస్ట్‌లో ఉన్నాడు. ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది మాత్రం సస్పెన్సే. ఎవరనేది చెప్పలేము. అందులో మాత్రం అనుమానమే లేదు. చెప్పొచ్చు ఏదో ఒక పేరు. కానీ ఇంకా ఉంది. టైం ఉంది కాబట్టి లాస్ట్ వరకు ఈ ఎలిమినేషన్ అనేది మాత్రం తేలదు. కానీ ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే నబీల్ చేతిలో ఉంది. ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం. ఎందుకంటే నబీలు అవినాష్‌కి ఏమన్నా యూజ్ చేస్తాడా? లేదా లాస్ట్‌లో దెబ్బేస్తాడా? ఎందుకంటే ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వాళ్ళకి ఇయ్యకుండా నబీల్‌ని ఏమన్నా మ్యానిపులేట్ చేస్తారా? చూడాలి మరి. మ్యానిపులేట్ అవుతాడా నబీలు? లేదా ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. బాగా మాట్లాడుకుంటున్నారు. కొన్ని విషయాల్లో కూడా బాగా షేర్ చేసుకుంటున్నారు. కానీ నబీల్‌కి అవసరం లేదనేది కుండ బద్దలు కొట్టినట్టు రోహిణి వీళ్ళిద్దరు రోజు చెప్తానే ఉండరు అతనికి. ఎందుకంటే నువ్వు టాప్‌లో ఉండవురా సామి అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఏం చెప్పింది నిన్న పెద్దగా హింట్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ మదరు ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి. నువ్వు బాగా ఆడు, నువ్వు గెలుస్తావు అన్నట్టుగా చెప్పింది. సో, ఒక నమ్మకం అయితే కుదిరింది అతనికి. అతనికి కూడా ఒక ఐడియా వచ్చింది. పైపెచ్చు రేపు స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు కూడా ఎవరిని పెడతారు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసులు పెడతారు కదా! అప్పటికే అతనికి ఒక ఐడియా వచ్చేస్తది. సో, కాబట్టి ఎవరికిస్తారా అనేది చూడాలి. ఒకవేళ గనక అవినాష్‌కి వాళ్ళిద్దరు లాస్ట్‌లో వాళ్ళిద్దరిని పెడతారు. నాకు తెలిసి అవినాష్‌ని, పృథ్వీని. అవినాష్‌ని సేవ్ చేస్తే ఖచ్చితంగా పృథ్వీ అయితే ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉంది. ఇది నాకు తెలిసినటువంటి అనాలిసిస్. ఫ్రెండ్స్ నా అనాలిసిస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.